ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని చిల్డ్రన్స్ పార్క్ నందు ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు పురపాలక బృందం ఏర్పాటు చేసిన ఉగాది పండుగను పురస్కరించుకుని పంచాంగ శ్రవణం మరియు భారీ ఉగాది పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరం కనకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని వేద పండితుల నడుమ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ఇల్లందులో మొట్టమొదటిసారిగా లీగ్ పార్క్ నందు ప్రజలందరి సహకారంతో ప్రజలందరి సమక్షంలో ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించడం చాలా సంతోషకరమని, భవిష్యత్తులో కూడా దసరా ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవాలతో పాటు బతుకమ్మ, అదేవిధంగా శివరాత్రి ఉత్సవాలతో పాటు ఉగాది పండుగకు ఈ పంచాంగ శ్రవణం ఈ పార్కులో ప్రారంభించడం సంతోషకరమైన విషయమని, రాబో కాలంలో పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచి ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనము ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన నూతన సంవత్సరంగా ఏర్పాటు చేసుకుంటూ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు సహజంగా. కానీ ఏర్పాటు చేసి ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్రోధినామ సంవత్సరంలో ఇల్లందు పట్ల ప్రజలందరితో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలగాలని గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాన్ని తీరుస్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వదులుగా ప్రజలకు సేవకులుగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా పట్ట ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి మనసుతోటి ముందుకెళ్లాలని, ఆ దేవుడి ఆశీస్సులు అందరి మీద మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పట్ట ప్రజలందరికీ కూడా క్రోధినామ సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిసారిగా ఈ యొక్క లేక్ వ్యూ పార్కులో ప్రజలందరి సమక్షంలో ప్రజలందరి సహకారంతో ఇక్కడ పంచాంగ శ్రావణం చేపించడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా దసరా ఉత్సవాలు, వినాయక చవితి ఉత్సవంతో పాటు బతుకమ్మ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి శివరాత్రి ఉత్సవాలతో పాటు నూతనంగా ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రావణం కూడా ఈ యొక్క పార్కులో మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్ తరాల్లో కూడా ఈ యొక్క పార్కును అభివృద్ధి పదవులు నడిపిస్తూ ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు, దైవజీనమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, ఆయన పెద్దలు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ దేవి గారు ఈరోజు ఉగాది నామ పంచాంగం చూపించి ఇళ్ళను ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ లేక్ పార్క్ పెట్టడం చాలా సంతోషం. అలానే ఇల్లందు పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ. పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఇల్లందు పట్టణ ప్రజలకు మరియు పెద్దలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.